చిల్డ్రన్, వెల్కమ్ టు ఈజీ ఎకనామిక్స్. ఈరోజు క్లాస్లో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ యూనిట్లో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను వివరించబోతున్నాను. అది కూడా భారతదేశాన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని, అంటే భారతదేశంతో పాటుగా మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను వివరించబోతున్నాను. ఫస్ట్ యూనిట్లో ఫైనల్ ఎగ్జామ్స్ లో ఒక LAQ వస్తుంది ఫస్ట్ యూనిట్ నుంచి. సో ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ లో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాల్లో కొన్ని పాయింట్స్ ని అడిషనల్ గా చేర్చడం జరిగింది పాత టెక్స్ట్ బుక్స్ తో కంపేర్ చేస్తే. తర్వాత కొంచెం డేటా కూడా చేంజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ లో ఎలాగైతే డయాగ్రామ్స్ అండ్ షెడ్యూల్స్ ఎక్కువ మార్కులు ఇస్తాయో, సెకండ్ ఇయర్ లో డేటా ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే ఇయర్స్ కానీ పర్సంటేజెస్ కానీ ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా ప్రజెంట్ చేసినట్లయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది LAQs లో కానీ, దట్ ఈస్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ లో కానీ. ఓకే, కాబట్టి ఫస్ట్ యూనిట్ నుంచి ఇది ఫైనల్ ఎగ్జామ్స్ లో వచ్చేటువంటి అతి ముఖ్యమైన ప్రశ్న. సో ఇక్కడ ప్రపంచంలోని దేశాలను, అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి దేని ఆధారంగా 3 రకాల వర్గీకరణ అనేది జరిగింది? వార్షిక తలసరి ఆదాయం ఆధారంగా. వార్షిక తలసరి ఆదాయం ఆధారంగా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలను ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి ఎవరు వర్గీకరించారు? ప్రపంచ బ్యాంకు 2014లో రిస్క్ అండ్ ఆపర్చునిటీ మేనేజింగ్ రిస్క్ ఫర్ డెవలప్మెంట్ అనే నివేదికలో ఈ వర్గీకరణను స్థిరీకరించడం జరిగింది. సో అలా ప్రపంచ బ్యాంకు యొక్క నివేదిక ఆధారంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది కూడా తలసరి ఆదాయాన్ని, వార్షిక తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని. ఇక్కడ మొదటిది నిమ్న ఆదాయ ఆర్థిక వ్యవస్థలు, రెండవది మధ్యతరగతి ఆదాయ ఆర్థిక వ్యవస్థలు. ఆ మధ్యతరగతి ఆదాయ ఆర్థిక వ్యవస్థల్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి నిమ్న మధ్యతరగతి, రెండవది ఉన్నత మధ్యతరగతి. కాబట్టి ఇక్కడ 3 రకాలని ఎప్పుడైతే మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలని సబ్ డివిజన్ చేశారో, దాన్ని 2 రకాలుగా వర్గీకరించారో, అప్పుడు ఈ వర్గీకరణ 4గా రూపాంతరం చెందింది. సో ఈ విధంగా ముఖ్యంగా 3 మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలని 2 రకాలుగా వర్గీకరించడం వల్ల ఈ వర్గీకరణ 4 కావడం జరిగింది. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇలా 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఒకటి నిమ్న ఆదాయ ఆర్థిక వ్యవస్థలు. అమెరికన్ డాలర్స్ లో తలసరి ఆదాయం $1,035 కానీ అంతకంటే తక్కువ కానీ వార్షిక తలసరి ఆదాయం ఉన్న దేశాలను నిమ్న ఆదాయ ఆర్థిక వ్యవస్థలు అంటారు. అలాగే నిమ్న మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలు $1,036 నుంచి $4,085 వరకు తలసరి ఆదాయం ఉన్న దేశాలని నిమ్న మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలు అంటారు. తర్వాత ఉన్నత మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలు అమెరికన్ డాలర్లలో $4,086 నుంచి $12,615 మధ్య వరకు, ఇంతవరకు ఆదాయం ఉన్న దేశాలని ఉన్నత మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలని పిలవడం జరుగుతుంది. తర్వాత 4వ వర్గీకరణ అమెరికన్ డాలర్లలో $12,616 మరియు అంతకంటే ఎక్కువ వార్షిక తలసరి ఆదాయం ఉన్నట్లయితే ఆ ఆర్థిక వ్యవస్థల్ని ఉన్నత ఆదాయ ఆర్థిక వ్యవస్థలు అంటారు. సో ఈ వర్గీకరణ ఆధారంగా చేసుకుని ప్రపంచంలోని దేశాలను లేదా ఆర్థిక వ్యవస్థలను ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించారు. నిమ్న ఆదాయ ఆర్థిక వ్యవస్థలు, నిమ్న మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలు, ఉన్నత మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలు. ఈ 3 రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థల్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు అంటారు. ఏమంటారు? అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను చెప్పడం జరుగుతుంది.
ఇక 4వ కేటగిరీ వర్గీకరణ ఉన్నత ఆదాయ ఆర్థిక వ్యవస్థల్ని మనం అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్తాము. ఎక్కువ తలసరి ఆదాయం, వార్షిక తలసరి ఆదాయం ఉన్న దేశాలని అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పడం జరుగుతుంది. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలకు ఉదాహరణలు. మరి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకి ఉదాహరణలు ఏంటంటే మన భారతదేశం, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ ఇలా చాలా దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి. కారణం ఏమిటంటే తలసరి ఆదాయం, వార్షిక తలసరి ఆదాయం తక్కువగా ఉండడం వలన. సో ఇక్కడ మరి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రత్యేక లక్షణాలు ఏంటి? లక్షణాల్లోకి వచ్చినట్లయితే మొట్టమొదటిది అల్ప ఆదాయ స్థాయి. అంటే వార్షిక తలసరి ఆదాయం తక్కువగా ఉండడం వల్ల ఈ దేశాల్లో నిరపేక్ష పేదరికం అనేది ఎక్కువగా ఉంటుంది. నిరపేక్ష పేదరికం అంటే ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేకపోవడం, అంటే మినిమం బేసిక్ నీడ్స్ ను కూడా తీర్చుకోలేని పరిస్థితి. తినడానికి తిండి దొరకకపోవడం, ఉండడానికి ఇల్లు లేకపోవడం, అంటే వసతి లేకపోవడం, కట్టుకోవడానికి బట్టలు లేకపోవడం. సో ఇలాంటి పరిస్థితిని మనం నిరపేక్ష పేదరికంగా చెప్పవచ్చు. సో ఎప్పుడైతే వార్షిక తలసరి ఆదాయం తక్కువగా ఉంటుందో అది కేవలం ఆదాయం తక్కువ మాత్రమే కాకుండా ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారు. అదే నిరపేక్ష పేదరికం. ఆకలి చావులు ఎక్కువైపోతాయి, ప్రజల జీవన ప్రమాణ స్థాయి బాగా పడిపోతుంది, అంటే చాలా దిగువ స్థాయిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అందుకనే కైరన్ క్రాస్ అనే ఆర్థికవేత్త ఏమంటాడంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచంలో మురికివాడలు, అంటే ఎక్కువ మురికివాడలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉన్నాయి. అంటే మురికివాడలు అంటే ఏంటి? ప్రజలు కనీస సదుపాయాలు లేకుండా ఒక టెంట్ లాంటివి వేసుకొని ఎక్కడో ఈ పట్టణాలలో చివర ఎక్కడో నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి విద్యుత్ సౌకర్యం ఉండదు, తాగునీటి సౌకర్యం ఉండదు, ఇంకా వాళ్ళ పిల్లలకి మంచి చదువులు ఉండవు, విద్యావకాశాలు ఉండవు, సరైనటువంటి ఆరోగ్య స్పృహ ఉండదు. ఇలా దారుణమైనటువంటి దుర్భరమైన పరిస్థితుల వాళ్ళు జీవనాన్ని వెళ్లదీస్తూ ఉంటారు. కాబట్టి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్ని కైరన్ క్రాస్ మురికి వాడలతో పోల్చడం జరిగింది. సరే, మరి మన భారతదేశం విషయానికి వస్తే మన దేశ పరిస్థితి ఎలా ఉంది? 1995 అంటే 1995-96 సంవత్సరంలో మన దేశ తలసరి ఆదాయం 9,300 రూపాయలలో. అదే 2018లో అమెరికన్ డాలర్లలో చూసినట్లయితే 7,680 అమెరికన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో అమెరికా తలసరి ఆదాయం, వార్షిక తలసరి ఆదాయం 63,690 డాలర్లుగా ఉంది. అంటే అమెరికా దేశం యొక్క వార్షిక తలసరి ఆదాయం మన దేశ వార్షిక తలసరి ఆదాయం కంటే 8.5 రెట్లు ఎక్కువగా ఉంది. సో ఇలా చాలా అభివృద్ధి చెందిన దేశాలలో తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉంది. స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇంకా కొన్ని దేశాల్లో అమెరికా కంటే కూడా ఎక్కువ తలసరి ఆదాయం, వార్షిక తలసరి ఆదాయం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలా తక్కువ తలసరి ఆదాయం ఉండడం వల్ల జాతీయ ఆదాయ పెరుగుదల ఉండొచ్చు, కానీ ఇక్కడ జనాభా పెరగడం వల్ల జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పటికీ కూడా, అంటే పేదరికం ఒక రకంగా మళ్ళీ జనాభా పెరుగుదలకు దారితీస్తుంది. పేదవాళ్ళు ఆస్తులేమి ఉండవు కాబట్టి పిల్లలే తమ ఆస్తులు అనుకుని జనాభాను పెంచడం ప్రారంభిస్తారు. కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయంలో వచ్చినటువంటి పెరుగుదల, అంటే ఉత్పత్తి పెరిగినప్పటికీ కూడా, వస్తు సేవల ఉత్పత్తి పెరిగిన ఆ పెరుగుదల ఇక్కడ తలసరి ఆదాయ పెరుగుదలలో అంటే ఇక్కడ దాన్ని ప్రతిబింబించడం జరగదు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి జాతీయ ఆదాయం పెరిగిన తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. ప్రజల జీవన ప్రమాణ స్థాయి చాలా దిగువ స్థాయిలో ఉంటుంది. రంగరాజన్ కమిటీ అభిప్రాయం ప్రకారం, ఆ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో 29% ప్రజలు పేదరికంలో జీవిస్తూ ఉన్నారు. సో ఇలా చాలా మంది ప్రజలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకుండా దుర్భర పరిస్థితుల్లో జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. రెండవది వ్యవసాయ రంగ ప్రాధాన్యత. అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయ ఆధారిత దేశాలు. అంటే ఎక్కువ మంది శ్రామికులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. గ్రామాలలో నివసిస్తారు. వాళ్ళ ముఖ్యమైన వృత్తి వ్యవసాయం. చదువు లేకపోవడం, నిరక్షరాస్యత, తర్వాత ఏదైతే పారిశ్రామిక సేవా రంగాలు అభివృద్ధి చెందకపోవడం కొంతవరకు,
అది కూడా వ్యవసాయ రంగ ప్రాధాన్యత పెరగడానికి కారణమని చెప్పవచ్చు. అయితే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది. సో దాని మీద ఆ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళు తక్కువ ఆదాయం పొందడం వల్ల వాళ్ళ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఏదంటే ముడి సరుకులు, పరిశ్రమలకు కావాల్సిన చిన్న చిన్న ముడి సరుకులు, అంటే కొన్ని పరిశ్రమలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి ముడి సరుకుల కోసం. ఇంకా ఇక్కడ ఫుడ్ స్టఫ్ అనేది ఒక పదం ఉంది. అంటే ఆహార పదార్థాలు కాకుండా దానికి బదులుగా ఇంకా వాడేటువంటి మిగిలినటువంటి పదార్థాలని, ఉదాహరణకి బియ్యంకి బదులుగా మనం చపాతీలు కూడా తింటాం అన్నంకి బదులుగా. సో అలా గోధుమ పిండి కానీ, నూనెలు కానీ, రకరకాల నూనెలు, ఇంకా ఇలాంటి మిగిలిన పదార్థాలన్నింటినీ మనం ఫుడ్ స్టఫ్ గా చెప్తాము. సో ఇలాంటి వాటి ఎగుమతుల మీద కొన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాలు ఏవైతే ఈ ఖనిజాల వెలికితీత వాటి ఎగుమతుల మీద కొన్ని దేశాలు ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది ఆధారపడడం వల్ల అక్కడ ఉత్పత్తి తక్కువే, ఆదాయాలు తక్కువే. తర్వాత మిగిలిన ఏవైతే పారిశ్రామిక సేవా రంగాలు ఉన్నాయో అవి నిర్లక్ష్యం చేయబడుతూ ఉన్నాయి. మన ఇండియా విషయానికి వస్తే, మన భారతదేశం విషయానికి వస్తే ఇప్పుడు కూడా 42.7% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అంటే దగ్గరగా సగం వరకు శ్రామిక శక్తి వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి వ్యవసాయ రంగం నుంచి స్థూల జాతీయ ఆదాయానికి వచ్చేటువంటి ఏదైతే ఆదాయం ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది. కేవలం 16.5% వ్యవసాయ రంగం నుంచి ఆదాయం అనేది జాతీయ ఆదాయానికి చేరబడుతూ ఉంది. సో ఎక్కువ మంది ఆధారపడుతున్నారు, కానీ ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల దాని నుంచి వచ్చే ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది. ఇంకా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే 100% వ్యవసాయ భూమిలో 45% వ్యవసాయ భూమికి ఈ బోరు నీటి సదుపాయాలు లేవు. వర్షం వస్తే పంట పండుతుంది, లేకపోతే లేదు. సో అంటే రెయిన్ ఫెడ్ అంటారు. అంటే వర్షంపై ఆధారపడి, ఋతుపవనాల మీద ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇంకా ఏవైతే పాత పద్ధతులు పాటించడం, తర్వాత ఈ మెషినరీ టూల్స్ ఇలాంటివి యంత్రాలవి వాడకుండా పాత పద్ధతుల్లోనే శ్రామికులను ఉపయోగించి ఉత్పత్తి చేయడం, ఇలాంటి వాటి వల్ల మనకి ఉత్పత్తి తక్కువగా ఉంటూ వస్తుంది. అదే ఈ కొన్ని సంవత్సరాల నుంచి మన దేశంలో కూడా వ్యవసాయదారులు, పెద్ద వ్యవసాయదారులు, పెద్ద భూస్వాములు ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే HYV సీడ్స్, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను వాడడం, యంత్రాలను వాడడం, దాని ద్వారా అధిక దిగుబడిని పొందుతూ ఉన్నారు. సో ఈ మార్పు అనేది ఎప్పుడైతే ఈ మొత్తం వ్యవసాయ భూమికి వర్తిస్తుందో ఖచ్చితంగా అప్పుడు ఉత్పత్తి పెరుగుతుందని మనం చెప్పవచ్చు. ఇంకా మూలధన లోటు, తక్కువ తలసరి ఆదాయం ఉండడం వల్ల, వార్షిక తలసరి ఆదాయం తక్కువగా ఉండడం వల్ల పొదుపులు తక్కువగా ఉంటాయి. కనీస అవసరాలనే తీర్చుకోలేని ప్రజలు పొదుపులు ఎలా చేయగలుగుతారు? పొదుపుల రేటు తక్కువగా ఉన్నప్పుడు మూలధనం కూడా తక్కువగా ఉంటుంది. అంటే వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, సేవా రంగంలో కానీ పెట్టుబడులు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన పొదుపులే, మనం సంపాదించిన డబ్బులో మన అవసరాలకు పోను మిగిలింది పొదుపు చేస్తాం. ఆ పొదుపుల్ని బ్యాంకులు కలెక్ట్ చేసుకుని అవసరమైన వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రుణాలు తిరిగి ఆర్థిక వ్యవస్థలో ఉన్న 3 రంగాల్లో పెట్టుబడులుగా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ పొదుపులే లేనప్పుడు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? సో మూలధన లేమి అనేది చాలా ప్రధానమైన సమస్య. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలని, పెట్టుబడి తక్కువగా ఉన్న దేశాలని పొదుపులు తక్కువగా ఉన్న దేశాలుగా వర్ణిస్తూ ఉంటారు. ఇక మన భారతదేశ విషయానికి వస్తే మన దేశంలో కూడా మూలధనం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కనీస అవసరాలు తీర్చుకోలేని జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి 3 పేదవాళ్లలో ఒక పేదవాడు ఖచ్చితంగా మన భారతదేశం నుంచే ఉంటాడు. అంతగా పేదరికం ఉంది మన దేశంలో. సో ఇలా కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ప్రజలకు ఇంకా పొదుపు అనేది మనం చర్చించలేము. పొదుపుల గురించి పొదుపులు తక్కువగా ఉన్నప్పుడు మూలధనం కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి మూలధన కొరత వలన ఉన్నటువంటి సహజ వనరులు కానివ్వండి, లేదా శ్రామిక శక్తి కానివ్వండి,
సరైన ఉపయోగంలో పెట్టడం అనేది జరగట్లేదు. సో ఆర్బీఐ రిపోర్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019లో ఒక నివేదికనివ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం 2017-18 సంవత్సరంలో భారతదేశంలో స్థూల జాతీయ పొదుపు రేటు 30.1% ఉంటే స్థూల జాతీయ పెట్టుబడి రేటు 32.3% ఉంది. సో మన జనాభాని పోల్చుకుంటే ఆ పొదుపు రేటు, ఆ పెట్టుబడి రేటు అనేవి చాలా తక్కువని చెప్పవచ్చు. ఎందుకంటే మన భారతదేశం ప్రపంచంలోని అధిక జనాభా ఉన్న దేశాల్లో 2వ స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంది ప్రస్తుతం. కాబట్టి అవి ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. 4వది సాంకేతికంగా వెనుకబడి ఉండడం. మూలధన కొరత వలన, తర్వాత చాలా మంది శ్రామికులు నిరక్షరాస్యులై ఉండడం వల్ల, వాళ్ళ నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి సాంకేతికతని, టెక్నాలజీని ఉపయోగించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు లేకపోవడం వల్ల ఈ ఆధునిక సాంకేతికత అనేది వ్యాప్తి చేయడంలో మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇబ్బందులున్నాయి. దాని వలన సాంకేతికంగా వెనుకబడి ఉండడం వల్ల ఉన్నటువంటి వనరుల్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేము. దాని వలన ఆర్థిక అభివృద్ధిలో మనం వెనుకబడిపోవడం జరుగుతుంది. సో ఉన్నటువంటి వనరులు సరిగా ఉపయోగంలో పెట్టడం అనేది జరగదు. తర్వాత ఇండియా విషయానికి వస్తే ఈ ప్రైవేటీకరణ వల్ల పెద్ద పెద్ద పరిశ్రమల్లో మాత్రమే ఈ యంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆధునిక సాంకేతికతను, యంత్రాలను అని చిన్న పరిశ్రమల్లో, చిన్న సంస్థల్లో సాధారణంగా పాత పద్ధతుల్ని, పాత సాంకేతికతని ఉపయోగించి ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల జాతీయ ఆదాయము తగ్గుతుంది, తలసరి ఆదాయము తగ్గుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గుతాయి. తర్వాతది తక్కువ అవస్థాపన సదుపాయాలు. అవస్థాపన సదుపాయాలంటే ఒక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి సదుపాయాలనే మనం అవస్థాపన సదుపాయాలు అంటాం. అంటే మంచినీరు, విద్యుత్తు, సరి అయిన రోడ్లు, సమాచార వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, తర్వాత విద్యా అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా అవస్థాపన సదుపాయాల కిందకు వస్తాయి. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ అవస్థాపన సదుపాయాలు ఉన్నటువంటి జనాభాకు సరిపడా ఉండవు. ఉన్నప్పటికీ వాటి నాణ్యత తక్కువగా ఉండడం వల్ల వాటి సహాయంతో ఉత్పత్తి చేసినప్పటికీ అది సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అంటే ఎక్కువ సమయంలో తక్కువ ఉత్పత్తి చేయడం, తర్వాత అది నాణ్యత లేకపోవడం, ఉత్పత్తి నాణ్యత లేకపోవడం, ఎక్కువ ధరలకు అమ్మడానికి చూసినప్పటికీ ఎవరు కొనకపోవడం, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో అవస్థాపన సదుపాయాలు తక్కువగా ఉండడమా లేదా ఉన్నప్పటికీ నాణ్యత లేకపోవడం అనేది కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కరోనా వల్ల ఆన్లైన్ క్లాసెస్ పెట్టినప్పుడు 50% మంది పిల్లలు ఈ ఆన్లైన్ క్లాసెస్ ని వినలేకపోతున్నారు. కారణం ఏంటంటే అవస్థాపన సదుపాయాలు లేకపోవడం. అంటే వాళ్ళ గ్రామంలో విద్యుత్ శక్తి లేకపోవడమో, లేదా ఈ వైఫై ఫెసిలిటీస్ లేకపోవడమో, వాళ్ళ దగ్గర ఈ ఫోన్లు లేకపోవడమో, ఇలాంటి ఏదైనా కావచ్చు. కానీ అవస్థాపన సదుపాయాల లోపం వల్లే వాళ్ళు ఏదైతే ఈ అవకాశం ఉందో దాన్ని పొందలేకపోతున్నారు. జనాభా లక్షణాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్య లక్షణాలు ఏంటంటే, జనాభా విపరీతంగా పెరుగుతుంటుంది. జనాభా ఎక్కువగా పెరగడానికి కారణాలుగా మనం పెరుగుతున్న జననాల రేటు, తగ్గుతున్న మరణాల రేటు కారణాలుగా చెప్పవచ్చు. ఇంకా శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండడం, జనసాంద్రత ఎక్కువగా ఉండడం, ఉన్నటువంటి జనాభాలో చిన్నపిల్లల శాతం ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల ముఖ్య లక్షణాలు. ఉదాహరణకు, అభివృద్ధి చెందిన దేశాల్లో వార్షిక జనాభా పెరుగుదల 0.7% ఉండగా, అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2% ఉంది జనాభా పెరుగుదల రేటు. అలాగే ఈ 15 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలు, వీళ్ళు పని చేయలేరు, శ్రామిక శక్తి కాదు, వీళ్ళు శ్రామిక శక్తి మీద ఆధారపడి జీవించేటువంటి పిల్లలు. సో వీళ్ళ శాతం ఎక్కువగా ఉంది అంటే అభివృద్ధి సాధించడం కష్టం. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద అదొక భారంగా పరిణమిస్తుంది. సో
సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి పిల్లల శాతం మొత్తం జనాభాలో 40% ఉంటుంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ శాతం 20 నుంచి 25% వరకే ఉంటుంది. ఇంకా అభివృద్ధి చెందిన దేశాల్లో జీవనకాలం, ఆయుర్దాయం అంటాం, జీవనకాలం ఎక్కువ. ఇయర్లీ వాళ్ళు 75 సంవత్సరాల వరకు జీవిస్తూ ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీవనకాలం 51 సంవత్సరాలు మాత్రమే ఉంది. అది మన భారతదేశంలో ఇప్పుడు కొంచెం పెరిగింది, 69 సంవత్సరాలకు పెరిగింది. అలాగే శిశు మరణాల రేటు, మన ఇండియా విషయానికి వస్తే శిశు మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంది. శిశు మరణాల రేటు అంటే ప్రతి 1000 జననాలకు 1 సంవత్సరం లోపు వయసున్న పిల్లల శిశువులు, వాళ్ళని శిశువులు అంటారు, శిశువుల మరణాల రేటును మనం శిశు మరణాల రేటు అంటాం. అది 1000 జననాలకు 44గా ఉంది. అలాగే జనసాంద్రత విషయానికి వస్తే జనసాంద్రత అంటే సగటున 1 కిలోమీటరు పరిధిలో నివసించేటువంటి జనాభాను మనం జనసాంద్రతగా చెప్తాము. సో ఈ జనసాంద్రత కూడా మన భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 382గా ఉంది సగటు జనసాంద్రత. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అది 30 గాను, కొన్ని దేశాల్లో 140 గాను అలా తక్కువగా ఉంది. అంటే జనాభా విపరీతంగా పెరగడం కూడా అభివృద్ధి చెందకపోవడానికి ఒక కారణం. అలాగే శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండడం, ఏమంటారు అది, మెడికల్ ఫెసిలిటీస్ అంటే వైద్య సదుపాయాలు అభివృద్ధి చెందకపోవడం, ఇంకా పోషకాహారం లభించకపోవడం, ఈ కారణాల వల్ల కూడా శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. ఇంకా జనసాంద్రత ఎక్కువగా ఉండడం. మన భారతదేశంలో జనాభా పెరుగుదల చూసుకున్నట్లయితే వార్షికంగా 1.64% ఉంది. ప్రస్తుతం నియర్లీ మన దేశ జనాభా 130 కోట్లకు చేరువలో ఉంది. సో ఇలా జనాభా విపరీతంగా పెరిగిపోవడం, తర్వాత జననాల రేటు మెల్లగా తగ్గుతుంది, మరణాల రేటు ఏమో చాలా ఎక్కువగా తగ్గుతుంది. సో ఇది 1921 నుంచి మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది. సో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దీన్నే జనాభా విస్ఫోటనం అంటున్నాం. సో కాబట్టి ఇలా జనాభా విపరీతంగా పెరగడం వలన ఉన్నటువంటి వనరులు పెరుగుతున్న జనాభాకు సరిపోవు. అటు పేదరికాన్ని కానీ ఇటు నిరుద్యోగాన్ని కానీ నిర్మూలించడం అనేది ప్రభుత్వానికి పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో ఈ జనాభా పెరుగుదల వలన చాలా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. నెక్స్ట్ నిరక్షరాస్యత. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న సమాజం అనేది అభివృద్ధి చెందని సమాజంగా చెప్పవచ్చు. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. సో నిరక్షరాస్యత వలన వాళ్ళు ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోలేరు, నైపుణ్యాలను పెంచుకోలేరు. అభివృద్ధిలో ఏదైతే ఈ మూలధనం, సహజ వనరులతో పాటుగా మానవ వనరులు, శ్రామిక శక్తి కూడా ముఖ్యమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ శ్రామికులు నిరక్షరాస్యులై నైపుణ్యాలు లేకుండా ఉన్నారో ఆ దేశం వెనుకబాటుతనానికి దారితీస్తుంది. సో ఈ నిరక్షరాస్యత నిర్మూలించినట్లయితే అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. మన భారతదేశం విషయానికి వస్తే నిరక్షరాస్యత రేటు 2011 జనాభా లెక్కల ప్రకారం 74, అక్షరాస్యత శాతం 74%. ఇందులో పురుషులలో 82%, స్త్రీలలో 65%గా ఉందంటే పురుషులతో పోల్చుకుంటే స్త్రీల అక్షరాస్యత మన దేశంలో చాలా తక్కువగా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలను చిన్న చూపు చూడడం, బాలికల చదువు మీద తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టకపోవడం, ఇలా కొన్ని కారణాల వలన ఈ స్త్రీలలో అక్షరాస్యత తక్కువగా ఉందని చెప్పొచ్చు. అయితే గతంతో పోల్చుకుంటే మన భారతదేశంలో అక్షరాస్యత కొంచెం మెరుగుపడిందని చెప్పవచ్చు. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో సాధారణంగా 3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఇక్కడ పారిశ్రామిక రంగం అంటే పట్టణాలలో ఏవైతే పరిశ్రమలు స్థాపించబడతాయో అవి యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటాయి. కొంత శ్రామిక శక్తిని కూడా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పట్టణాలలో అభివృద్ధి చెందినటువంటి అవస్థాపన సౌకర్యాలు ఉంటాయి. మంచి నాణ్యత ఉన్న విద్యా అవకాశాలు, మంచి విద్యుత్ శక్తి, మంచి తాగునీరు, ఇంకా ఏవైతే సమాచార వ్యవస్థ,
ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి నాణ్యత ఉన్నటువంటి వ్యవస్థాపన సదుపాయాలు వాళ్ళకు లభిస్తాయి. ఈ పారిశ్రామిక రంగంలో రకరకాల వినియోగ వస్తువుల్ని తయారు చేయడం, తర్వాత ఈ పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకు బ్యాంకులు తక్కువ రేటుకి రుణాలను ఇవ్వడం వల్ల వారు వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఈ పెంచే క్రమంలో తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించబడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఏదైతే సంఘటిత వ్యవస్థ అని చెప్పొచ్చు దీన్ని. సో పట్టణాలలో ఉన్న ప్రజలు మంచి జీవన ప్రమాణాన్ని అంటే వారి జీవన నాణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని పోటీ పడి వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. అదే ఇంకొక వైపు చూస్తున్నట్లయితే గ్రామాలలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. వాళ్ళు ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూ ఉంటారు. అక్కడ ఉత్పత్తి తక్కువే, తర్వాత ఆదాయము తక్కువే. ఇంకా వ్యవసాయ రంగంలో ఎక్కువగా వ్యవసాయదారులు రుణాల కోసం వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళ ఉన్నటువంటి భూమినో ఇల్లునో తిరిగి లాక్కుంటూ ఉంటారు. సో ఇక్కడ కనీస జీవన స్థాయి కూడా ఈ గ్రామ ప్రాంతాలలో ఉండదు. సో ఇలా ఎప్పుడైతే ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన పారిశ్రామిక రంగం లేదా సంఘటిత పారిశ్రామిక రంగం, అసంఘటిత లేదా అభివృద్ధి చెందని వ్యవసాయ రంగం, ఈ రెండిటి కలయిక వల్ల ఇక్కడ ఏదైతే ఈ అసంఘటిత రంగం వ్యవసాయ రంగం ఏదైతే ఉందో అది డామినేట్ చేస్తూ ఉంటుంది పారిశ్రామిక రంగాన్ని. అంటే ఇప్పుడు కూడా మన దేశంలో చూస్తున్నట్లయితే వ్యవసాయ రంగం ఎక్కువ ఉద్యోగ అవకాశాలను ఇస్తూ ఉంది శ్రామిక శక్తికి. సో అది అభివృద్ధికి అవరోధంగా మారుతుంది. వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది శ్రామికులు ఆధారపడి ఉన్నంత కాలం దేశం అభివృద్ధి చెందడం అనేది జరగదు. కాబట్టి ఇలా సంఘటిత లేదా అభివృద్ధి చెందిన పారిశ్రామిక రంగం ఒకవైపు, అసంఘటిత లేదా అభివృద్ధి చెందని వ్యవసాయ రంగం ఇంకొక వైపు, ఇలా ఇది అభివృద్ధికి ఒక అవరోధంగా నిలుస్తుంది. అభివృద్ధి చెందని సహజ వనరులు. సహజ వనరుల లభ్యతలో దేశానికి మధ్య తేడాలు ఉంటాయి. అయినా కొన్ని దేశాలు సహజ వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడుతూ ఉన్నాయి. ఉదాహరణ జపాన్. అక్కడ సహజ వనరులు చాలా తక్కువ అయినప్పటికీ సాంకేతికంగా అభివృద్ధి చెంది వాళ్ళు అభివృద్ధి చెందిన దేశ స్థాయికి చేరుకున్నారు. భారతదేశము జపాన్ ఒకేసారి అభివృద్ధిని మొదలు పెట్టాయి, కానీ మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. జపాన్ అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతుంది. సో ఇక్కడ ఏదైతే మూలధన కొరత వలన ఉన్నటువంటి సహజ వనరుల్ని అసలు ఉపయోగించకపోవడమో, లేదా కొంచెం ఉపయోగించి వదిలేయడమో, లేదా వాటిని వృధా చేయడమో, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అంటే మూలధన కొరత, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన ఉన్నటువంటి సహజ వనరులు లేదా మానవ వనరులు, శ్రామిక శక్తిని కూడా ఉపయోగించడం అనేది జరగదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటికీ కూడా ఏదైనా ఒక వనరు విషయంలో కొరత ఉన్నట్లయితే దాన్ని అధిగమించే ప్రయత్నం అనేది చేయలేకపోతున్నాయి. సో ఇలా సహజ వనరుల్ని సరిగా ఉపయోగించకపోవడం వల్ల లేదా నిరుపయోగంగా వదిలేయడం వల్ల, వృధా చేయడం వల్ల అభివృద్ధి దశలో ఈ దేశాలు వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు. మన దేశంలో కూడా, భారతదేశంలో కూడా శ్రామిక శక్తి ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు అన్ని దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు, కానీ వృధాగా పోతుంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలనే వృధాగా పోతున్నాయి. ఇంకా మన దగ్గర పునరావృతం అయ్యే వనరులున్నాయి, పునరావృతం కాని సహజ వనరులు కూడా ఉన్నాయి. కానీ వాటి ఉపయోగం అనేది మూలధన కొరత వలన, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండడం వలన ఆ వనరులు సరైన పద్ధతిలో మనం ఉపయోగించలేకపోతున్నాము. తర్వాత వ్యవస్థాపన కొరత. వ్యవస్థాపన అంటే మనం ఫస్ట్ ఇయర్ లో ఉత్పత్తి అనే టాపిక్ లో చదువుకుని ఉంటాం. ఉత్పత్తిలో సహకరించే కారకాలను ఉత్పత్తి కారకాలు అంటాం. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. అంటే మిగిలిన ఉత్పత్తి కారకాలను ఒక చోటికి చేర్చి ఉత్పత్తి ప్రక్రియను నడిపించే వ్యక్తే వ్యవస్థాపకుడు. సో ఈ వ్యవస్థాపకులు సమాజంచే తయారు చేయబడతారు. సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల సమాజంచే వీళ్ళు తయారు చేయబడడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక దేశంలో గనక మంచి విద్యావకాశాలు, తర్వాత ఈ అన్ని అవస్థాపన సదుపాయాలు ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఈ శ్రామిక శక్తి నైపుణ్యవంతులై ఉంటారు. తర్వాత
అదే శ్రామిక శక్తి నుంచి కొంతమంది వ్యవస్థాపకులు ఉద్భవించే అవకాశం కూడా ఉంటుంది. సో నవకల్పనలు కూడా సాధ్యమవుతాయి. సో ఇక్కడ మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధనం కొరతగా ఉండడం, సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేకపోవడం, తర్వాత వ్యవస్థాపరమైన లోపాలు, అవస్థాపన సౌకర్యాలు సరిగా లేకపోవడం, దీనివల్ల వ్యవస్థాపన కొరత చాలా ఎక్కువగా ఉంది. ఒక దేశ అభివృద్ధిలో వ్యవస్థాపకులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. సో ఇలా ఈ వ్యవస్థాపన కొరత ఉండడం వల్ల ఆ దేశం అభివృద్ధికి దూరంగా ఉంటుందని చెప్పవచ్చు. సో ప్రభుత్వం ఏ దేశంలో అయినా సరే, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు చొరవ చూపి ఈ వ్యవస్థాపన సామర్థ్యాలని పెంపొందించే సౌకర్యాలను కల్పించినట్లయితే ఆ దేశాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. నిరుద్యోగిత మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగిత. నిరుద్యోగిత అంటే ఏంటి? శ్రామిక శక్తి. శ్రామిక శక్తి అని మనం ఎవరిని అంటాము? 15 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి జనాభాను మనం శ్రామిక శక్తిగా చెప్తాం. అంటే వాళ్ళు పని చేయగలరు, పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ పని చేసే సామర్థ్యం ఉండి మార్కెట్లో ఉన్నటువంటి ఆ వేతన రేటుకి సిద్ధపడి పనిచేయడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా వారికి ఉద్యోగం దొరకకపోవడాన్ని మనం నిరుద్యోగితగా చెప్పవచ్చు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది. ఈ నిరుద్యోగిత కూడా చాలా రకాలైన నిరుద్యోగాలు ఇక్కడ ఉంటాయి. సో అదే మన ఇండియా విషయానికి వస్తే మన నిరుద్యోగిత నిర్మితి సంబంధమైన నిరుద్యోగిత. నిర్మితి సంబంధమైన నిరుద్యోగిత అంటే మన భారతదేశంలోనే కాకుండా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ శ్రామికులు ఎక్కువగా ఉంటారు, కానీ ఈ ఉత్పత్తి ప్రక్రియ మందగించడం వల్ల, నెమ్మదిగా సాగడం వల్ల ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండవు. అంటే శ్రామికుల సప్లై ఉంటుంది కానీ వాళ్ళకి డిమాండ్ ఉండదు. దానివల్ల వాళ్ళకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల, వాళ్ళ ఆదాయాలు లేకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఇక్కడ పారిశ్రామిక వస్తువులకి డిమాండ్ కూడా తగ్గుతుంది. డిమాండ్ తక్కువగా ఉన్నందువల్ల పారిశ్రామిక రంగం ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఉత్పత్తి తగ్గడం వల్ల మళ్ళీ అది నిరుద్యోగానికి దారితీస్తుంది. వీటన్నింటికీ మూల కారణం మూలధన కొరత. సో ఈ మూలధన కొరత వలన శ్రామికుల సప్లై ఉన్నప్పటికీ వాళ్ళకి డిమాండ్ లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం వల్ల కొనుగోలు శక్తి తగ్గి వస్తువులకు డిమాండ్ లేకపోవడం. సో ఈ కారణాలను నిర్మితి సంబంధ నిరుద్యోగితకి ప్రధానంగా మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే విద్యాయుత నిరుద్యోగిత ఉంటుంది. అంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఉద్యోగ అవకాశాలు ఉండవు. ఉద్యోగాలు ఉన్నప్పటికీ దానికి సరిపడా నైపుణ్యాలు వీళ్ళకి లేకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యోగం రాని పరిస్థితి ఉంటుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అంటే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. సో వ్యవసాయ రంగంలో ఉదాహరణకు ఒక హెక్టార్ భూమిని సాగు చేయడానికి 10 మంది అవసరం అనుకుందాం, కానీ అక్కడ 15 మంది పనిచేస్తూ ఉంటారు. అంటే ఆ భూమిలో 10 మంది పనిచేసినా 15 మంది పనిచేసినా వచ్చే ఉత్పత్తి ఒకే రకంగా ఉంటుంది. ఒక 100 బస్తాల ధాన్యం ఉత్పత్తి అవుతుంది అనుకుంటే ఒక హెక్టార్ భూమిలో 10 మంది పనిచేసినా 100 బస్తాలే వస్తుంది. 15 మంది పనిచేసినప్పటికీ ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు ఉండదు. అంటే ఈ అదనంగా ఉన్న 5 మంది శ్రామికుల వల్ల అక్కడ ఉపయోగం ఏమీ ఉండదు. సో వీళ్ళు నిరక్షరాస్యత వల్ల, పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు దొరకకపోవడం వల్ల అవసరానికి మించి వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు. సో అవసరానికి మించి ఆధారపడ్డ 5గురి యొక్క ఉపాంత ఉత్పాదకత మనం జీరోగా లేదా నెగటివ్ గా చెప్పవచ్చు. సో వాళ్ళని ఆ పని నుంచి తీసివేసిన ఉత్పత్తి ఏమాత్రము అంటే ప్రభావితం కాదు. అంటే ఉత్పత్తి తగ్గడం అనేది జరగదు. సో అవసరానికి మించి ఆధారపడడాన్ని వ్యవసాయ రంగం మీద మనం ప్రచ్ఛన్న నిరుద్యోగితగా చెప్పవచ్చు. సో ఇలా తర్వాత కొంతమంది శ్రామిక శక్తి చాలా కాలం పాటు ఉద్యోగం లేకుండా జీవిస్తూ ఉంటారు. దీన్నే మనం క్రానిక్ చక్రీయ నిరుద్యోగిత అని కూడా అంటారు. సో ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నిరుద్యోగిత రకరకాలైనటువంటి నిరుద్యోగిత అనేది ఉండడం జరుగుతుంది. సో మన భారతదేశం విషయానికి వస్తే నిరుద్యోగిత శాతం ఇప్పుడు 6.1% ఉంది. మన భారతదేశంలో కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంది, విద్యాయుత నిరుద్యోగిత ఉంది, నిర్మితి సంబంధమైన నిరుద్యోగిత ఉంది. సో ఇలా
ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఉన్నటువంటి శ్రామిక శక్తికి ఉద్యోగాల కల్పనకు ప్రయత్నిస్తూ ఉంటే అదనంగా ప్రతి సంవత్సరం కొత్త శ్రామిక శక్తి ఉన్నటువంటి శ్రామిక శక్తి కొత్త వాళ్ళు జమ కావడం అనేది జరుగుతుంది జనాభా పెరుగుదల వల్ల. దీనివల్ల ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలమవుతూ ఉంది. మనం జనాభా పెరుగుదలని అరికట్టినట్లయితే ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలిస్తుంది, తర్వాత నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సామాజిక సంస్థలు, సమాజం మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా మన భారతదేశంలో సమాజం అనేది రకరకాల కులాలు మతాల ప్రాతిపదికగా వర్గీకరించబడి ఉంటుంది. సో అంటే ఈ మత సంబంధమైన విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం, తర్వాత అంటే మూఢ విశ్వాసాలను ఎక్కువగా నమ్మడం, ఆధునిక మార్పును తొందరగా అంగీకరించకపోవడం, ఉద్యోగ అవకాశాలు దూరంగా వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు ఇష్టపడి పంపకపోవడం, అందరూ ఒక దగ్గర కలిసి జీవించడానికి ఇష్టపడడం, ఇలాంటి కొన్ని లక్షణాలు మనకి ఈ గ్రామీణ సమాజాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో. సో ఇలా ఈ సమాజం రకరకాల వర్గాలుగా కులాలుగా విభజించబడి ఉండడం, వాళ్ళు మత విశ్వాసాలకు లేదా మూఢ విశ్వాసాలకు అధికంగా ప్రాధాన్యం ఇవ్వడం, మార్పుని అంగీకరించకపోవడం, తర్వాత వేరే చోటికి వెళ్లి ఉద్యోగాలు చేయడానికి తొందరగా ఇష్టపడకపోవడం. సో ఇలాంటి ఇవన్నీ కూడా ఈ మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు ఇవన్నీ అభివృద్ధికి అవరోధాలుగా ఉంటాయి. లాస్ట్ విదేశీ వాణిజ్య ధోరణి. విదేశీ వాణిజ్యం అనేది సహజం. ఒక దేశం ఇతర దేశాల నుంచి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటుంది, ఇతర దేశాలకు తాను ఎగుమతి కూడా చేస్తూ ఉంటుంది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా వ్యవసాయ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేసి విదేశీ మారకాన్ని సంపాదిస్తూ ఉంటాయి. వ్యవసాయం మీద ఎప్పుడైతే ఇవి అధిక శ్రద్ధ చూపుతున్నాయో ఆ సమయంలో ఈ పారిశ్రామిక సేవా రంగాలు నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటాయి. ఇంకా ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేసి ఇతర దేశాల నుంచి వినియోగ వస్తువులని, తర్వాత ఇంకా కొన్ని ఇంజనీరింగ్ వస్తువులని వీళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉంటారు. సో ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం కంటే దిగుమతులకి చెల్లించాల్సినదే వీళ్ళు ఎక్కువగా చెల్లిస్తూ ఉంటారు. కాబట్టే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం వర్తక లోటు అనేది గమనించవచ్చు. ఎగుమతులు తక్కువగా ఉండడం, దిగుమతులు ఎక్కువగా ఉండడం అనేది దీనికి కారణంగా చెప్పవచ్చు. సో మన భారతదేశంలో కూడా మనం ఒకప్పుడు వ్యవసాయ ఎగుమతుల మీద ఎక్కువగా ఆధారపడే వాళ్ళం, కానీ ప్రస్తుతం ఎక్కువగా సేవల్ని మనం ఎగుమతి చేసి ఎక్కువ విదేశీ మార్కాన్ని ఆర్జించడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ వచ్చినటువంటి సాంకేతికతలో వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడు వ్యవసాయాధార వస్తువులకు కూడా ప్రపంచంలో మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. సో వ్యవసాయదారులు కూడా ఇప్పుడిప్పుడే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నారు. సో వ్యవసాయం కూడా ఒక బిజినెస్ లాగా, ఒక వ్యాపారం లాగా మారుతున్న తరుణం ఇది. కాబట్టి ప్రాథమిక రంగాన్ని మనం తీసిపాడేయడం కాకపోతే పారిశ్రామిక సేవా రంగాలను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే జనాభా నెమ్మదిగా తగ్గుతుంది, జననాల రేటు నెమ్మదిగా తగ్గుతుంది, కానీ మరణాల రేటు చాలా వేగంగా తగ్గింది. ఎందుకంటే పోషకాహారం దొరకడం, తర్వాత ఈ వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం, దీనివల్ల మరణాల రేటు చాలా తగ్గింది. సో మనం అవస్థాపన సదుపాయాలు కూడా మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కొంతవరకు నిరుద్యోగాన్ని, పేదరికాన్ని కొంతవరకు నిర్మూలించగలుగుతున్నాం. సో ఒక్క జనాభాని కనుక మనం అరికట్టినట్లయితే ఖచ్చితంగా మనం కూడా అభివృద్ధి చెందిన దేశంగా, మన భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పవచ్చు. చిల్డ్రన్, ఈ ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు ఎగ్జామ్లో ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం రాసిన తర్వాత ఈ ఉన్నటువంటి 13 పాయింట్స్ లో కేవలం ఏవైనా 10 మాత్రమే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఏవైనా 10 రాసి, ఉపోద్ఘాతం రాసి, ఏవైనా 10 పాయింట్లు రాసి చివరికి ముగింపు మీ సొంత మాటల్లో రాయాలి. అలా అయితే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్డ్రన్.